స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగా తల్లి కృపా దేవా, మీకు స్తోత్రనైనా అంతర్నేస్తే మీకు స్తుతి స్తోత్ర గంటలు చెల్లించుకుంటున్నాను దేవేస్తే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా స్తుతిస్తారు అక్కడ నిన్న తెలియచిందేవా మీకు స్తోత్రం తండ్రి వేసి. అవునైనా ఈ సాయంకాల సమయాన్ని చిన్న మందిగా కూడా మిమ్మల్ని ఆరాధించకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం వేసి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని పరిచయం నాయన వేసి. అలాగే నైనా వేసి మన వాక్యం ద్వారా నైనా వేసి అవునైనా అవునైనా మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం దయచేయండి అనేసి. ఎంపైన మాటలు నైనా వేసి మాతో మాట్లాడించండి ఆయన వేసి. అవును తండ్రి, మరియు అదే విధంగా నైనా వేసి నా నోటిని నైనా వేసి మనం మీ పూర్వక వాడుకొని నైనా వేసి. అవును తను వేసి మాట్లాడేది నేను కాదు మీరు నన్ను మీ లేఖం సెలవిస్తున్నాను నేను వేసి. అందుకు నేను ప్రారంభం నుంచి అంతం వరకు నేను వేసి అవునని మీరు తోడుగా ఈ కార్యక్రమం నడిపించాలని కోరుకుంటున్నాను వేసి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాత్రను సమర్పించుకుంటే యేసుకృష్ణంలో అడిగి వేడుకుంటూనే ఉంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే యేసు సర్వాధికారి. సర్వాధికారం దేవునికి కలదు. అలాగే ఎటువంటి అధికారాలు దేవునికి కలవు అనే అంశాన్ని గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. ఆయనకు సర్వశక్తి అంటే మొత్తం ప్రపంచంలో ప్రతిదీ సృష్టించినది, ప్రకృతిని మొదలుకొని తర్వాత జంతువులు పక్షులు ప్రతిదీ ఆయన సృష్టించాడు. అలాగే దేని మీద ఆయనకు అధికారం ఉంది అనేది అంశాన్ని గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మ్యూట్ లో పెట్టుకోవాలని మొబైల్ శక్తి ఆరాధన తరఫున కోరుకుంటున్నాను. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలండి. ఇక్కడ దేవునికి ఏముంది? సర్వాధికారం ఉంది. సర్వం అంటే ప్రతిదీ, సర్వాధికారం. ఎందుకంటే మనుషులను సృష్టించడము, తర్వాత గాయములు చేయడము, గాయములు కట్టడము, తర్వాత ఆకాశంను సృష్టించడము, భూమిని సృష్టించడం, నక్షత్రాలను సృష్టించడము, అన్నిటి మీద ఆయనకు అధికారం కలదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? చనిపోయి మృత్యుంజయుడుగా తిరిగి 3వ దినాన లేచిన తర్వాత వీళ్ళందరూ దేవుడు లేచాడని నమ్మరు. ఇక్కడ అయితే యేసు వారి యొద్దకు వచ్చి, దేవుడు ఇక్కడ వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చు. చూడండి, నేను నీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. మీరు ధైర్యంగా వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి, ఇతరులకు తెలియజేయడి, ఎంతో మందికి రక్షణ మారు మనసు పొందులాగిన వారికి బాప్తిసము ఇవ్వండి, తండ్రి కుమారుని యొక్క అని ఇక్కడ సమస్త జనులను అంటే శిష్యులుగా చేయండి నా సువార్త ప్రకటించి అని ఇక్కడ ఆయన శిష్యులకు వివరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరు? సర్వాధికారి. ఆయనకు ఎలాంటి అధికారం ఉంది? సర్వాధికారం ఉంది. సర్వం అంటే ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉంది. అలాగే మనము మరొక వచనం చూసుకున్నట్టయితే రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఇతరులు ఇది వారు శరీరమును బట్టి
వీరు వారి శరీరమును బట్టి వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి ఇక్కడ దేవునికి ఏముందిరా, పితరులు వీరి వారు శరీరమును బట్టి. చూడు, క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో అంటే మనము ఆయనను పోలి ఉన్నప్పుడు దేవుడు మనలో పుట్టినట్టు. ఎవరు? అలాగే రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ చూడండి, పితరులు, ఇక్కడ చూడండి, వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎందుకంటే మన శరీరాన్ని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని దారపోసారు. మనము ఆయనలాగానే ప్రేమ చూపుతూ ఆయనలాగానే సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన మనలో నివసిస్తున్నట్టు. అందుకు ఇక్కడ చూడండి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరైతే క్రీస్తు లాగా మారుతారో, క్రీస్తుని పోలి నడుచుకుంటారో, అంటే పూర్వం బైబిల్ గ్రంథంలో మన ప్రవక్తలు క్రీస్తు లాగా చాలా మంది ఆయనను పోలి ఉన్నారు, ఆయనను పోలి నడుచుకున్నారు. కాబట్టి చాలా మంది అతిసాక్షులైపోయారు. కొంతమంది ప్రవక్తలు అయితేనే, కొంతమంది సువార్థికులు అయితేనే, ప్రతి ఒక్కరు ఆయనను నడుచుకున్నారు, ఆయన ఆజ్ఞల ద్వారా నడుచుకున్నారు. ఎందుకంటే ఆయన ఎలా చెప్తారో, ఆయన నన్ను పోలి ఉండు అన్నారు కాబట్టి, ఆయనను పోలి ఉన్నారు కాబట్టి, ఇక్కడ వీరి శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. చూడండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె అంటే నిరంతరము ఇప్పుడు మనము ప్రాణాలతో ఉన్నామంటే ఆయన మన మీద అధికారం ఉంది, కానీ మనకు ఎటువంటి హాని లేకుండా ఆయన మనల్ని ప్రతి క్షణము తన రెక్కల కింద భద్రపరుస్తున్నాడు. ప్రతి క్షణము ఆదరిస్తున్నాడు మనల్ని. ప్రతి క్షణము మనకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, శ్రమలు వచ్చినప్పటికీ మనను కాచి కాపాడుతున్నాడు. ఎందుకంటే నిరంతరము స్తోత్రార్హుడు కాబట్టి మనం ఇలాగూ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆయనకు నిరంతరము మనము స్తోత్రాలు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చూడండి, ఇక చూడండి, తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని. ఇక చూడండి, దేవుని తండ్రి ఎలాగైతే చెప్పినాడో, తండ్రి మన పాపముల కొరకు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. ఎందుకంటే మన కోసము, మన పాపముల కొరకు మనల్ని అనేక పాపం నుండి, వేదల నుండి, బాధల నుండి రక్షించడానికి, నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు తండ్రి పంపించాడు? తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, తండ్రిని గణపరిచినట్లు. ఎందుకంటే తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకంటే తండ్రి చిత్తం కాబట్టి తన పరుగు కడుముట్టించాడు. ఇంకా ఎందుకంటే తన గురి యొద్దకే పరిగెత్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చాడు, తండ్రి మాటను నెరవేర్చాడు. ఎందుకంటే తండ్రి చెప్పిన విధంగా నడుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తానుసారం నడుచుకున్నాడు కాబట్టి ఎందుకంటే దేవుడు ఒక నిలువు కర్రకు, ఒక అడ్డు కర్రకు సిలువలో మన కోసము మేకులు కొట్టించుకొని ప్రాణత్యాగం చేశాడు. అలాగే అందుకు నన్ను ఎలా నా కుమారుడు గణపరచాలో, నా కుమారుని కూడా అంతటా గణపరచాలి, అందరూ గణపరచాలి అని ఇక్కడ తండ్రి ఏం చేశాడు? కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. ఇక్కడ సర్వాధికారము ఇచ్చాడు. కుమారుణ్ణి గణపరచని వాడు
చూడండి ఇక్కడ ఆయనను పంపిన తండ్రిని గణపరచు. చూడండి, మనము దేవుణ్ణి గణపరచుకుంటే తండ్రిని గణపరచలేమని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి మనము తండ్రి చిత్తము దేవుడు నెరవేర్చారు. కాబట్టి మనము కూడా మనల్ని దేవుడు ఏ విధంగా అయితే నా బిడ్డ ప్రతి ఒక్కరిని రక్షించాలి అని ఈ లోకానికి పంపించాడు, తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడో తన చిత్తం నెరవేర్చుటకు ఈనాడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. మనం కూడా తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎందుకంటే మనకు కూడా తండ్రి కుమారునికి ఎలాగైతే సర్వాధికారం ఇస్తాడో మనం కూడా ఈనాడు ఇక్కడ ఈ భూలోకం మీద మనము శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం అలాగే దేవునితో ప్రయాణం కొనసాగించినట్టయితే మనకు కూడా నిత్య జీవము పొందుకొనుటకు దేవుడు సహాయం చేస్తాడు. నిత్య జీవం పొందుకొనుటకు తండ్రి యొక్క కుడి పాశం మీద తన పక్కన కూర్చోడానికి మనకు అధికారం ఇస్తాడు దేవుడు. మనకు కూడా సర్వాధికారము దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు సర్వాధికారం అంటే ప్రతి దాని మీద అధికారం కలదు, అది ఆయన యొక్క అధికారము. అలాగే మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చదవండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిక్కలు నిమ్మలమాయెను. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ధోని ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళినారు. ఇక్కడ 23వ వచనం చూస్తున్నట్టయితే అంతటా సముద్రం మీద పెద్ద తుఫాను ఉన్నట్టుండి ఒక తుఫాను చెలరేగింది. తుఫాను చెలరేగినప్పుడు ఆ ధోని అలల చేత కప్పబడి ఉంది. అప్పుడు ఆయన నిద్రించినప్పుడు ఇక్కడ శిష్యులు వెళ్ళి ఆయనతో ప్రభువా ఆయన యొద్దకు వెళ్ళి మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయనతో వేడుకుంటారు. ఎందుకంటే ఆయన దయాలను వెళ్ళగొట్టడానికి అలాగే సముద్రాన్ని గద్దించడానికి మనలో అల్ప విశ్వాసం ఉంది. కాబట్టి మనము వాటిని గద్దించలేక భయపడి శిష్యులు ఏం చేశారు, వాళ్ళలో దాన్ని ఎదుర్కొనేంత విశ్వాసం లేక వాళ్ళని ఎదుర్కొనేంత ఆ సముద్రాన్ని అలలను ఎదిరించేంత గద్దించేంత విశ్వాసము పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళలో లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే నిద్రిస్తున్న దేవుణ్ణి లేపారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా అని వారితో చెప్పి. చూడండి, ఇక్కడ అల్ప విశ్వాసం. ఎందుకంటే విశ్వాసులైతే నా సహాయము మీకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తండ్రి కుమారునికి ఎలాగైతే సర్వాధికారం ఇచ్చాడో మనకు కూడా మన దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. కాకపోతే మన అల్ప విశ్వాసం వల్ల, అవిశ్వాసం వల్ల మనం దాన్ని గుర్తించుకోలేక ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందలేకున్నాము. అందుకు ఈనాడు శిష్యుల్లో కూడా ఇక్కడ చూడండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా అని చెప్పి లేచి గాలిని గద్దించారు. చూడండి, గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. చూడండి, అంటే గాలిని కూడా గద్దించిన వెంటనే అది ఆగిపోయిందంటే అక్కడ ప్రకృతిని కూడా, గాలిని, సముద్రాలను, అలలను ప్రతి ఒక్కదాన్ని గద్దించగానే అవి దేవునికి లోబడిపోయినాయి. ఆయనకు అక్కడ కూడా వాటి మీద కూడా సర్వ అధికారం కలిగింది. ఎందుకంటే ఆయన అధికారం ఉంది కాబట్టి గద్దించిన వెంటనే అవి నిమ్మలమయ్యాయి. ఈనాడు మనకు కూడా అలాంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాకపోతే మనము మన పాపముల వల్ల, తర్వాత మనం చేసే ఆయన ఆజ్ఞాతిక్రమం వలన
మన నిర్లక్ష్యం వలన, మనలోనే ప్రార్థన విశ్వాసము లేకపోవడం వలన అలాంటివి మనము చేయలేకపోతున్నాం. ఆనాడు శిష్యులు ఎలాగైతే చేయలేరో, ఎందుకంటే ఒక కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి నా కూతురుకు దయ్యం పట్టిందని చెప్పినప్పుడు అక్కడ ఏం చేశారంటే, మీ శిష్యులతో నేను చెప్పినాను కానీ వాళ్ళ వల్ల కావడం లేదు ప్రభువా, మీరు వచ్చి స్వస్థపరచండి అన్నప్పుడు దేవుడు వెంటనే వెళ్ళి ఆ బాబును స్వస్థపరిచినప్పుడు దాని దయ్యాన్ని గద్దించినప్పుడు అది విలవిలలాడి వాడిని విడిచి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు శిష్యులు మేము ఎందుకు వెళ్ళలేకపోయాము ఈ దయ్యాన్ని అని వారికి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి దేవుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది కేవలం ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమవుతుంది, విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్లే సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. అలాంటి విశ్వాసం మనలో లేక మనం అవిశ్వాసం అయిపోతున్నాము. ఎందుకంటే మనము ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటామో, దేవుడు ఎలాగైతే సముద్రాన్ని అలలు గద్దించాడో, దయాన్ని వెళ్ళగొట్టాడో అటువంటి అధికారాన్ని మనకిచ్చాడు. మనము పొందుకోవాలని దేవుడు ఈనాడు మనతో మరొకసారి ఆ సర్వ అధికారాన్ని మనకి ఇవ్వాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఇక్కడ 27వ వచనంలో ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడో, చూడండి ఎట్టివాడు అంటే ఆయన సర్వ అధికారం కలవాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుతున్నదని చెప్పుకున్నారు, వారిలో వారు చెప్పుకున్నారు. అలాగా ఆయన సర్వ అధికారము కలవారు. అలాగే మనం ఇంకో వచనం చూసుకున్నట్టయితే మార్కు సువార్త ఇక్కడ చూడండి 1వ అధ్యాయము మార్కు సువార్త 1:34 చదవండి. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను పెరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. చూడండి ఇక్కడ ఆయన వివిధ రోగముల చేత పీడింపబడుతున్న అనేకులను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. ఇక్కడ చూడండి సర్వాధికారం ఉంది కాబట్టి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. ఆ దయ్యాలు ఎవరిని తను దేవుని ఎరిగిన, ఎందుకంటే సర్వాధికారం కల దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తే మనం వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. ఎందుకంటే ఒకనాడు సేన దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు దేవుడు అక్కడి చేస్తుండే సర్వాధికారి అయినా దేవా నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడికి వస్తున్నావు, మమ్మల్ని పాతాళంలోకి పంపియద్దు అని అవి ప్రాధేయపడుకుంటాయి, దేవుని మొరపెట్టుకుంటాయి. దేవునికి భయపడి మమ్మల్ని ఎక్కడ పాతాళంలోకి పంపిస్తాయో అని అవి భయపడి అక్కడ పందుల గుంపు ఉంది మమ్మల్ని అక్కడ పంపించవా అని అవే అన్నప్పుడు సేనాదయంను వెళ్ళగొట్టినప్పుడు దేవుడు అక్కడ పందులు ఉండే దాంట్లోకి అలాగే అని అవి వేడుకున్నట్టే దేవుడు అక్కడ పంపించినప్పుడు అక్కడనే పందులన్నీ మరణించి అవి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా ఎందుకంటే అవి దేవుడు ఎవరని వాటికి తెలిసిపోతాయి దయ్యాలకి, కాబట్టి దేవునికి కూడా తెలిసిపోతాయి. ఎందుకంటే ఈనాడు దేవునికే కాదు పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో ప్రతి ఒక్కరికి అవి దయ్యాలు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో అవి నిజంగానే వాళ్ళలో నివసించినట్టు అక్కడ వాళ్ళ స్థావరాల్లో ఉంటున్నట్టు మనకు తెలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అవి అంటున్నాయి మమ్మల్ని పందుల గుంపులోకి పాతాళంలోకి పంపియద్దని వేడుకుంటున్నాయి. కాబట్టి వాటిని వెళ్ళగొట్టే అధికారం కూడా దేవునికి ఉంది. అనేక మందిని స్వస్థపరిచారు దయ్యములను వెళ్ళగొట్టే ఆయన. తన్ను తాను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. చూడండి మాట్లాడనీయకుండా గద్దించాడు. గద్దించి మాట్లాడేంత అవసరం దానికి ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే అది ఎవరు అనేది దేవునికి తెలుసు. అవి గడగడ వణికిపోతుంటాయి అప్పుడే దేవుని స్వరం వినగానే. అందుకు మాట్లాడకుండా ఒక గద్దింపుకి అవి వెళ్ళిపోతాయి. యేసు నామములో నిన్ను వెళ్ళగొట్టునని ఒక మాట చెప్పినప్పుడు అవి వెళ్ళిపోయేవిగా ఉంటున్నాయి. కాబట్టి దేవుడు దయ్యాల మీద అధికారం కలిగిన వాడు. ఇక్కడ చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 25-26 చదవండి.
ఇక చూడండి 25. అందుకు యేసు ఊరుకున్నము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ దానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 21వ చూస్తున్నాను. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. చూడండి, వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి ఇక్కడ బోధించాను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె బోధించిన కనుక వారు ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపోయినారన్నమాట. అక్కడ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు అక్కడికి వచ్చాడన్నమాట. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేం పని? చూడండి, ఎందుకంటే యేసు అని వాటికి భయం కాబట్టి అవి ముందే మాతో నీకేం పని, మమ్మల్ని నశింపజేయటకు వచ్చినావా, నీవెవడవో మాకు తెలియను. చూడండి, ఇక్కడ దయ్యాలు నీవెవడవో మాకు తెలియను అని ఇక్కడ చెప్తున్నాయి. అప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, నీవు దేవుని పరిశుద్ధుడు అని ఇక్కడ అవి దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని అవి కేకలు వేసి చూడండి, కేకలు వేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఊరుకున్నాము అని వాడికి చెప్తున్నాను. అందుకు యేసు ఊరుకున్నాము వాణిని విడిచిపోము, అంతే, జస్ట్ ఒక మాట, అంతే, జస్ట్ వాడిని విడిచి వెళ్ళిపోము అని చెప్పిన వెంటనే ఇక్కడ ఆ పవిత్రాత్మ వాడిని విలవిల్లాడించి వెళ్ళిపోతాయి. ఎందుకంటే చెప్పిన వెంటనే అవి చాలా రోజుల నుంచి మన హృదయంలో దయ్యం అపవాది పట్టిన వారి హృదయంలో చాలా రోజుల నుంచి అవి జీవిస్తుంటాయి కాబట్టి అవి ఇన్ని రోజుల నుంచి వారితో సహవాసం చేసి వారిలో ఉండి సడన్ గా అట్లా వెళ్ళమంటే అవి చాలా విలవిడలాడించేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ దయ్యములను పోగొట్టే అధికారము దేవునికి ఉంది. అలాగే మార్కు సువార్త ఆయనకు రోగములకు చూడండి, రోగములను పోగొట్టే అధికారం కూడా ఉంది. అలాగే మత్తయి సువార్త 8:23 చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇక్కడ ఆయన ధోని ఎక్కి ఇక్కడ గాలిని గద్దించడము మనం చూసాము. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మార్కు సువార్త అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వలనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఆయనకు పాపములను క్షమించే అధికారము కలవాడు. ఆయన పాపములను క్షమించే అధికారము కలవాడు. ఇలా 10వ వచనంలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 5వ వచనంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆయన కొన్ని దినాల తర్వాత కపెర్నహూములోకి వచ్చినప్పుడు అక్కడ జన సమూహం మధ్య ఆయన బోధించినప్పుడు ఇక్కడ కొందరు పక్షవాయువు గలవారు ఒక మనిషిని 4 మోయించుకొని, ఎందుకంటే అక్కడ స్థలము ఆయన దగ్గరికి తీసుకురావాలా, ఎలాగైతే ఆయన దగ్గరికి తీసుకొస్తే ఇతడు బ్రతుకుతాడు అని 4 మనుషులు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే అక్కడ రావడానికి స్థలం ఉండదు. స్థలం లేక ఇంటికి పైకప్పు పీకి వేస్తారు. ఇక చూడండి, ఇంటి పైకప్పు పీకి వేసి ఆయన దగ్గరికి వాళ్ళు తీసుకొస్తారు. 4వ వచనం చూస్తున్నట్టే చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని ఇక్కడ చూడండి పరుపుతో దింపిరి. వాళ్ళ విశ్వాసము చాలా గొప్పది కాబట్టి యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. చూడండి, చెప్పిన వెంటనే వాడు లేచి కూర్చున్నాడు. ఎందుకంటే నీ పాపములు ఇక్కడ చూడండి క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెట్టుకొని పోనంటే వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు అధికారం కలదు. 10వ వచనంలో చూస్తున్నట్టయితే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఎన్నో తప్పులు చేసినా కానీ, ఎన్నో పాపములు చేసినా గానీ మనము ఆయన క్షమించే వారిగా ఉంటున్నారు. అలాగే మనకు దావీదు గారు పాపం చేశారు. ఎందుకంటే దావీదు గారు పాపం చేశారు, పశ్చాత్తాపం పొందారు. కానీ సుంకరి నేను పాపిని, నన్ను క్షమించుము, నీ వైపు చూడడానికి కూడా
ఆ, నా తల ఎత్తుకొని నిన్ను చూడలేను అని రొమ్ముతో కొట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే అప్పుడు పాపం పశ్చాత్తాపడి ఎవరైతే పాపం చేసిన వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారో వాళ్ళందరూ క్షమింపబడ్డారు. ఎందుకంటే ఆయనకు పాపములను క్షమించే అధికారము ఆయనకు కలదు. కాబట్టి మన పాపము కూడా మనము క్షమించే వారిగా ఉన్నాము, మన పాపములు ఒప్పుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన క్షమించడానికి సమర్థుడిగా ఆయన ఉన్నాడు. అలాగే మనం మరొక వచనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 47-49 చూడండి. ఇక్కడ 47వ అధ్యాయము 40. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్తున్న చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉన్నో నీకు తెలియజేస్తును. చూడండి ఇక్కడ హల్లెలూయా. ఇక్కడ చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము 47-49 వచనాలు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 47లో ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని మీతో చెప్పుచున్నాను. ఇక చూడండి, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును, వాని పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారి పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకుంటుండ్రు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. ఇక్కడ ఆమె ఏం చేసింది, ఒక స్త్రీ 44వ వచనం చూసినట్టయితే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి వచ్చిన ఆమె దేవుని చూడగానే పశ్చాత్తాపడి ఆమె పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతుంది. ఆయన పాదములకు అత్తరు పూసి వాటిని తల వెంట్రుకలతో ఆ స్త్రీ తుడుస్తా ఉంది. ఇక చూడండి సీమోను, కానీ సీమోను ఇక్కడ చూసి ఆమెను కోపం తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆమెను చూడగానే కోపం తెచ్చుకుంటారు. ఇక్కడ చూడండి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా దేవుడు అంటున్నాడు, నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములకు అడిగింది. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ సీమోను గారితో చెప్తున్నారు దేవుడు, నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములకు అడిగిందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత నా పాదములు తడిపి చూడండి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇట్లా చూడండి, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ చూడండి నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. దేవుణ్ణి శిష్యులు సీమోను గారు ఎప్పుడు దేవునితోనే ఉంటారు, కానీ ఆయన చేసిన అద్భుత కార్యములకు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములకు ఎప్పుడు కూడా ఆయనను ముద్దు పెట్టుకునే వారిగా వాళ్ళు లేరు. కానీ ఈ స్త్రీ విస్తారమైన పాపం చేసింది కాబట్టి దేవుడు క్షమించేశాడు. ఎందుకంటే ఆమె పాదములు పశ్చాత్తాపడి ఆయన పాదముల మీద పడి అత్తరు పూసి ఎంట్రుకలతో తుడిసి తర్వాత కన్నీళ్ళతో పాదాలు కడిగింది. చూడండి, నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఈమెను ఇలా అని అక్కడ ప్రేమను గణపరిచాడు. ఎందుకంటే ఇతరులను మనను క్షమించాలి అనే గుణాన్ని తెలియజెప్పాడు శిష్యులకు. కాబట్టి అప్పుడు విస్తారమైన నీ పాపములు, ఇక్కడ చూడండి 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించును గనక, దేవుని విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క పాపములు కూడా విస్తారముగా క్షమింపబడ్డాయని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, నీతో చెప్పుచున్నాను, ఎవడు కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా, చూడండి ఎవడు కొంచెముగా ప్రేమిస్తే వాడు కొంచెముగానే క్షమింపబడతాయి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా పాపాలు క్షమించే వారిగా దేవుని. కాబట్టి దేవునికి పాపాలను క్షమించే అధికారము దేవునికి కలదు. అలాగే 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున. చూడండి, ఆయనకు ఎక్కడ అధికారం కలదు? దేవదూతల మీద ఆయనకు అధికారం కలదు. ఎందుకంటే దేవదూతల మీద అధికారం ఎలాగంటే మనం కీర్తన గ్రంథంలో చూడొచ్చు. ఎందుకంటే నీ పాదములకు రాయి తగలకుండా
దేవదూతలు ఎత్తి పట్టుకొందురు, ఎందుకంటే దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఎందుకంటే నా బిడ్డకు ఏమి కాకూడదు అని. ఎందుకంటే తర్వాత ఏలియా గారు తర్వాత అక్కడున్న అహాబు రాజు అక్కడున్న అందరి ప్రవక్తలందరినీ చంపేయాలని చెప్పినప్పుడు ఏలియా గారు ఒక బత్తి వృక్షం కింద కూర్చొని మరణ రోదనతో బాధపడి దేవుడా నన్ను తీసుకెళ్ళని ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవదూత వచ్చి, ఎందుకంటే 3 రోజుల నుంచి అన్నము లేక అలాగే ఉంటాడు, కానీ ఏలియా గారికి దేవదూత నీళ్ళ బుడ్డిను అన్నం తీసుకొచ్చి పెడతాది. ఎందుకంటే దేవదూతల ద్వారా కూడా దేవదూతలు పరిచర్య చేస్తాయి, ఆయన చెప్పినట్టు చేస్తాయి. కాబట్టి దేవదూతలు ఆయన చెప్పినట్టు చేయడానికి, ఎందుకంటే మన దగ్గరికి రావడానికి ఆయన పుట్టిన వర్తమానము దేవదూతలు ఎవరికి తెలియజేస్తాయి? గొల్లలకు తెలియజేస్తాయి. కాబట్టి దూతల మీద అధికారం ఉంది ఆయనకు. ఎందుకంటే మనకు కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలిజబెత్ గారికి దేవదూత కనపడింది, వర్తమానం అందించింది. యోసేపు గారికి కనిపించింది, మరియకు వర్తమానం పంపించింది, నీకు కుమారుడు పుడతారు, ఆయనకు యేసు అని పేరు పెట్టమని చెప్పింది. ఎందుకంటే దేవదూతలు కూడా అధికారం ఉంది, ఎందుకంటే ఈయన అధికారం ఇచ్చినాడు కాబట్టి దేవదూతలు కూడా ఆయన పరిచర్య చేస్తున్నాయి. కాబట్టి దేవదూతల మీద అధికారం కల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ చూడండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇక్కడ చూడండి, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. చూడండి, ఎందుకంటే కుమారుడిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు దిగి వచ్చాడు. ఎందుకంటే ఆ తండ్రి తనకు అధికారాన్ని ఇచ్చాడు, సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని పెట్టుటకు మన కొరకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన తిరిగి లేచుటకు, ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకుంటూ కూడా అధికారం ఇచ్చాడు. ఆయనకు ఆ అధికారం ఉంది కాబట్టి ఆయన చనిపోయి మృత్యుంజయుడై ఆయన తిరిగి 3వ దినాన లేచాడు, సజీవునిగా లేచాడు. ఎందుకంటే ఆయనకు ఆ అధికారం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రాణము ఎవడు తీసుకొనడు, ఎందుకంటే నా అంతటా నేనే. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంటుంది, విరుగగొట్టుట ఆయనకు ఇష్టము, నలుగగొట్టుట అంటే ఆయనకు మహా సంతోషం అయ్యింది. నా శరీరము ఎంత విరుగగొట్టబడిందో, ఎంత రక్తం చిందించినానో, ఎందుకంటే నా చిత్తాన్ని, నా తండ్రి చిత్తాన్ని నేను అంతగా నెరవేరుస్తున్నాను అనని ప్రాణాలు, ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలో నేను ఇంకా వెనక్కి లాగుతున్నాను అనని గాయాలు పొందాడు. కాబట్టి నా ప్రాణము ఎవరినో తీసుకోడు, నేనంతటా నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు తీసుకుంటకు తిరిగి నాకు అధికారం కలదు. ఇది ఎవరిచ్చారు? తండ్రి వలన పొంది తిని అన్నాడు. ఎందుకంటే సజీవులుగా ఎంతో మంది తిరిగి, ఎందుకంటే హతసాక్షులైన వాళ్ళంతా సజీవులుగా తిరిగి లేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు నామమున దేవుడు చనిపోయి తిరిగి ఎలాగో లేచాడో, ఆయన ఆజ్ఞానుసారము నడుచుకున్న వారు చనిపోయినా కూడా మృతుల్లో నుండి నాలాగును తిరిగి లేస్తారని లేఖనం తెలివిస్తున్నాయి. కాబట్టి ఈ జ్ఞాన సజీవులుగా ఎవరైతే హతసాక్షులు అయ్యారో, మొన్నటికి మొన్న ప్రవీణ్ పాస్టర్ గారు హతసాక్షి అయ్యారు. కాబట్టి దేవుడు అలాంటి హతసాక్షుల కొరకు నిత్య జీవితంలో కిరీటాన్ని వాళ్ళకు రెడీగా సిద్ధంగా ఉంచారన్నమాట. అందుకు ఆయనకు ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు అధికారం కలదు. ఎందుకంటే హతసాక్షులు కావాలి, నా చిత్తాన్ని నెరవేర్చాలని వారికి హతసాక్షులు అనే మరణాన్ని వాళ్ళ జీవితంలోకి దేవుడు ప్రేరేపించాడు. లేకుంటే ఆయనకు ప్రాణం పెట్టుటకు తీసుకు అధికారం ఉన్నప్పుడు, మనల్ని ఇతరులు కొట్టినప్పుడు, చంపినప్పుడు దేవుడు మనల్ని ఆదుకునే వారిగా ఉంటున్నాడు, మనం రక్షించే వారిగా ఉంటున్నాడు. కానీ మనకు అలా అన్యాయం జరుగుతున్నా కానీ దేవుడు చూస్తూ ఎందుకున్నాడంటే
నా చిత్తు నెరవేరుస్తున్నాడు, నా బిడ్డ నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అని దేవుడు ఆనందపడిపోతుంటాడు. ఎందుకంటే తండ్రి ఎలాగైతే ఇప్పుడు ఒక కుమారుడు మంచి జాబు సంపాదించినప్పుడు నా కొడుకు జాబు సంపాదించాడు కలెక్టర్ అయ్యాడని ఒక తండ్రి ఎలాగో కుమారుని చూసి ఉప్పొంగుతాడో, అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు తండ్రి ఎలాగైతే తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఎలాగైతే సిలువలో మరణించి తిరిగి లేచాడో మనం కూడా అలా తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రాణం పెట్టుటకు తర్వాత దాన్ని తిరిగి తీసుకుంటకు ఆయన అధికారము కలవాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ చూడండి, తండ్రిని గణపరిచినట్టు అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయన తండ్రిని గణపరచాడు. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందుకే ఇది చెప్పుకున్నాము. తండ్రిని గణపరిచినట్లుగా అందరు కుమారుని గణపరచాలని ఆయన చేతికి ఇక్కడ అధికారము మనకు ఇచ్చాడు. ఎందుకంటే తీర్పు తీర్చుటకు. ఎందుకంటే ఈ రోజు మనము రహస్యంగా పాపాలు చేయొచ్చు, మన కంటితో పాపాలు చేయొచ్చు, మన కాళ్ళతో, మన చేతులతో, మన దేహంతో, మన క్రియలతో, మన తలంపులతో మనము ఇలా ఎన్నో విధంగా పాపాలు చేయవచ్చు. కానీ ఇవన్నీ ఒకానొక దినాన తీర్పులేకి వస్తాయి. కాబట్టి ఆయన రాకడకు ఎత్తబడే సమయంలో రెండవ రాకడ, ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం ఎత్తబడే దినంలో ఒకానొక దినాన మన గ్రంథాన్ని ఆయన తెరిచినప్పుడు తర్వాత ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన తప్పులు, మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడు పనులు, ప్రతిదీ రక్షణ పొందక ముందుకు, రక్షణ పొందిన తర్వాత ప్రతిదీ దేవుడు అన్ని చూస్తున్నాడు, సర్వజ్ఞాని. కాబట్టి ఒకనొక దినాన మనం లెక్క చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆయన తీర్పు తీర్చుటకు అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఆ తీర్పులోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన అధికారాన్ని స్వీకరించే వారిగా ఉండాలి. అలాగే లాస్ట్ వచనం చూసుకొని నేను ముగించేస్తాను. అలాగే సామెతల గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. చాలండి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు, ఇందాక చెప్పినాం కదా, మన ప్రవర్తన, మన తలంపులు, మన ఆలోచనలు, మనం చేసే మంచి పనులు, చెడు పనులు అన్ని నీ ప్రవర్తన అంతటి యందు చూడండి, అందరినీ దేవుడు చూస్తుంటాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎందుకంటే ఆయన అధికారమునకు అంటే నిన్ను సృష్టించింది దేవుడు. ఎందుకంటే నీకు అవయవాలు ఏర్పరిచింది దేవుడు. ఎండిన ఎముకలకు జీవం పోసింది దేవుడు. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు ప్రాణం పోసి, నీకు జీవవాయువు పోసి నిన్ను బయటికి తీసుకొచ్చింది దేవుడు. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన రూపించుకున్నాడు. ఎందుకంటే ఏర్పరచుకున్నాడు నిన్ను పిండముగా ఉన్నప్పుడే. కాబట్టి మన ప్రవర్తన అంతా ఏముండాలి? ఆయన అధికారము ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినాడు కాబట్టి మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఉంది. అప్పుడు ఆయన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గానీ, మన మార్గాలు, మన త్రోవలు, మన ఆలోచనలు వంకరగా ఉన్నా గానీ అవి ఎలా చేస్తాడు? సరళం చేసేవారిగా దేవుడు ఉంటున్నారు. అలాగే మొదటిగా నేనేం చెప్పాను, ఆయన సర్వాధికారి, భూమి మీద ప్రతిదీ సర్వాధికారం కల దేవుడు. రెండోదిగా ఏం చెప్పాడు? సృష్టి మీద అధికారం కలవాడు. తర్వాత దేవుడు మూడోదిగా దయ్యముల మీద అధికారం కలవాడు. అలాగే నాలుగోదిగా రోగముల మీద అధికారం కలవాడు. అలాగే ఐదవది పాపములను క్షమించే దాని మీద అధికారం కలవాడు. తర్వాత ఆరోది దూతల మీద అధికారం కలవాడు. ఏడోది ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు అధికారం కలవాడు. అలాగే ఎనిమిదోది తీర్పు తీర్చుటకు అధికారం కలవాడు. అలాగే తొమ్మిదోది ప్రవర్తన అంతటి యందు అధికారం, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కలవాడు. అలాగే
ఇంతటితో నేను ముగిస్తున్నాను. వాక్య ఉపదేశాన్ని ఇవ్వడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పీటర్ గారికి వందనం తెలుసుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ తల్లి కృపామయ దేవ మీకు స్తోత్రమైనా అవును చేసి మీకు స్తుతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకున్నాను దేవ ఏసి. అవునండి ఇంతవరకు నైనా తోడుండి నైనా ఏసయ్య. అవునైనా వాక్యం ద్వారా మొత్తం మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం అని ఏసయ్య. అవునైనా మీరు సర్వాధికారి అయిన దేవుడు అయిన ఏసయ్య. అవునైనా మీరు దయ్యముల మీద అధికారం కల దేవుడు, సర్వ సృష్టి మీద అధికారం కల దేవుడు, పాపంలో క్షమించే వాటి మీద అధికారం కల దేవుడు నైనా ఏసయ్య. అవును తండ్రి నైనా తీర్పు తీర్చుటకు అధికారం కల దేవుడు, మీ ప్రాణం పెట్టి తిరిగి తీసుకుంటకు అధికారం కల దేవుడు, మా ప్రవర్తన అంతటి యందు నైనా ఏసయ్య మీరు అధికారం కల దేవుడు అని మేము ఒప్పుకొనుటకు సహాయం దయచిందని ఏసయ్య. అవునైనా అటువంటి అధికారాన్ని మేము పొందుకొనుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం ఏసయ్య. అవునైనా ఈ చిన్ని ప్రార్థన ఏసయ్య మీ బంగారు పాదనకు సమర్పించుకుంటున్నాను దేవ ఏసయ్య. అలాగే విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మరి వేటకు సహాయం దయచేయండి అనేసి అపవాది వచ్చి మా వాక్యాన్ని ఎత్తుకుపోకుండా హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం దయచేయమని కోరుకున్నా ఏసయ్య. వాక్యానుసారం ప్రతి ఒక్కరు జీవించలాగా సహాయం దయచేయమని కోరుకుంటున్నా ఏసయ్య. ఇచ్చి ప్రార్థన మీ బంగారు పదం సమర్పించుకుంటే ఏ కృష్ణాన్ని అడిగి వేసుకొని పొంది ఉంటున్నాం తండ్రి.